నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. అత్తిలి గ్రామ దేవతలు వెంకమ్మ మహంకాళమ్మ జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎడ్లపల్లి వారి ఆడబడుచులైన అమ్మవార్లకు తూర్పు వీధి రామాలయం నుండి పసుపు కుంకుమ చీర సారే కావిళ్లను మేళతాళాలు గరగ బేతాల నృత్యాలు బ్యాండ్ వాయిద్యాలతో ఊరేగుతూ అమ్మవారి ఆలయానికి విచ్చేశారు. గతంలో అత్తిలికి చెందిన వ్యాపారులు కలకత్తా తదితర దూర ప్రాంతాలకు వ్యాపార నిమిత్తం వెళ్లేవారు. కలకత్తా కాళికామాతను పూజించేవారు. వెంట అమ్మవారి కొయ్య బొమ్మను తెచ్చి పూజించడం మొదలుపెట్టారు. అప్పటి నుండి ఎడ్లపల్లి వారు ఆడబడుచుగా గుర్తింపు పొందిన అమ్మవారి పేరు మహంకాళి పేరును తమ పిల్లలకు పెట్టుకుంటారు. ఆర్యవైశ్యుడు వెంకమ్మ అమ్మవారిని ఆరాధిస్తున్నారు. 3 రోజుల పాటు అమ్మవారిని భక్తులు దర్శించుకొని మొక్కుబడులు సమర్పించుకుంటారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాల వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు సాగనిచ్చేది లేదని పోలీస్ రెవెన్యూ యంత్రాంగం ఇచ్చిన హెచ్చరికలను బేఖాతరు చేస్తూ యథేచ్ఛగా మండలంలో కోడి పందాలు నిర్వహిస్తున్నారు. అత్తిలి గంటవారి పుంతలో బళ్ళు ఏర్పాటు చేయడంతో పాటు గుండాట కోతాట వంటి గేమ్లు నిర్వహించారు. పందాల రాయిళ్లు సేదతీయడానికి తినుబండారాల దుకాణాలు ఏర్పాటు చేశారు. పందాలు జరుగుతున్న కొండలరాయుడు పుంత కార్లు బైకులతో జాతరను తలపించింది. కేస్గట్టు గ్రామంలో కూడా యథేచ్ఛగా కోడి పందాలు గుండాటలు నిర్వహించారు. మండలంలో కొమ్మరి తదితర గ్రామాల్లో కోడి పందాల జాతర కొనసాగింది. అత్తిల్లో అంగన్వాడీల నిరవధిక సమ్మె 34వ రోజు పండుగ రోజు కూడా కొనసాగించారు. పండుగ సందర్భంగా ఎస్మా చట్టాలను షోకాజ్ నోటీసులను భోగి మంటల్లో వేశారు. తమ న్యాయమైన డిమాండ్లు తీర్చకుండా ప్రభుత్వం పండుగ రోజు కూడా రోడ్లపైన పండుగ జరుపుకునేలాగా చేసిందని విమర్శించారు. అంగన్వాడీ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గులు వేసి పిండి వంటలు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని, కనీస వేతనం ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని నినాదాలు చేశారు. చిన్నారులకు భోగి పళ్ళు పోశారు. కార్యక్రమంలో సిఐటియు కౌలు రైతు సంఘ నాయకులు కేతా గోపాలం, మండలంలోని కార్యకర్తలు పి మాధవి, బి రాజకుమారి, పి శాంతకుమారి, ఎస్ దీపిగారని, మంజుష కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణంలో భోగి పండుగను ప్రజలు ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. తెలుగువారి అతిపెద్ద పండుగగా గుర్తింపు పొందిన సంక్రాంతి పండుగను 3 రోజుల పాటు ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటారు. సంక్రాంతి అంటే పాడి పంటల పండుగ, రైతుల పండుగ. పంటలు చేతికి వచ్చి ఇల్లు కలకలాడే సమయంలో జరుపుకునే పండుగ. ఈ పండుగలో మొదటి రోజు జరుపుకునే పండుగను భోగి పండుగ అంటారు. ఈ రోజు కుటుంబంలోని వారందరూ స్నానాలు చేసి ఇండ్ల ముంగిట భోగి మంటలు వేసుకుంటారు. గత సంవత్సరంలో వచ్చిన చెడులన్నీ ఈ మంటలో దగ్ధమయ్యి మంచి జరగాలనే ఉద్దేశంతో ఆవు పేడలు పిడకలుగా చేసి భోగి మంటలు వేసేస్తారు. ఇంట్లో ఉన్న పాత వస్తువులు పనికిరానివి ఈ మంటల్లో వేసి దగ్ధం చేస్తారు. తద్వారా తమ గృహాలు కొంగొత్తగా వెలిగిపోవాలని ఆకాంక్షిస్తారు. భోగి రోజున చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. చిన్న పిల్లలకు తలంటి స్నానం చేయించి నూతన వస్త్రాలు ధరింపచేసి రేగుపళ్ళు పూలతో తలపై పోస్తారు. ఈ విధంగా చేయడం ద్వారా చిన్న పిల్లలకు గల దిష్టి తొలగింప చేయవచ్చునని భావిస్తారు. భోగి పండుగ రోజు ఇండ్ల ముందు మహిళలు గొబ్బెమ్మలు పెట్టి గొబ్బి పాటలు పాడారు.
భోగి సంక్రాంతి పండుగలు ప్రజల ఇళ్లలో సుఖ సంతోషాలతో వెలువిరియాలని, ఆరోగ్య అష్టైశ్వర్యాలతో తులతూగాలని రాష్ట్ర పౌర సరఫరాలు వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తనకు వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద ఆదివారం మంత్రి కారుమూరి ఆధ్వర్యంలో భోగి మంటలు వేసి డూడు బసవన్నలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ రైతుల ఇళ్లలో పెద్ద పండుగని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతాంగం పట్ల ఎంతో చిత్తశుద్ధితో ఉన్నారని అన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి నిన్ననే 2,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారని తెలిపారు. ముందుగా మంత్రి కారుమూరి సత్యమణి లక్ష్మీ కిరణ్, ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ దంపతులు శాశ్వతంగా భోగి మంట వద్ద ఆవు నెయ్యి భోగి పిడకలు వేసి భోగి పంటను రాజేశారు. అనంతరం బసవన్నకు పూజాధికారులు జరిపి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా సుఖ సంతోషాలతో తులతూగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డూడు బసవన్న చేసిన విన్యాసాలు అలరించాయి. కార్యక్రమంలో వైద్య విభాగం జిల్లా అధ్యక్షులు డాక్టర్ దాట్ల సుందరరామరాజు, తణుకు మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు జంగం ఆనంద్ కుమార్, సామంతుల అప్పారావు, గద్దాడ శ్రీకాంత్, ఎర్రబాటి రామకృష్ణ, ఉమ్మడి సింగ్ శ్రీనివాస్, కొమ్మోజి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఓకేనా? అవును. తణుకు పట్టణంలో భోగి పండుగను ప్రజలు ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. తెలుగువారి అతిపెద్ద పండుగగా గుర్తింపు పొందిన సంక్రాంతి పండుగను 3 రోజుల పాటు ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటారు. సంక్రాంతి అంటే పాడి పంటల పండుగ, రైతుల పండుగ. పంటలు చేతికి వచ్చి ఇల్లు కలకలాడే సమయంలో జరుపుకునే పండుగ. ఈ పండుగలో మొదటి రోజు జరుపుకునే పండుగను భోగి పండుగ అంటారు. ఈ రోజు కుటుంబంలోని వారందరూ స్నానాలు చేసి ఇండ్ల ముంగిట భోగి మంటలు వేసుకుంటారు. గత సంవత్సరంలో వచ్చిన చెడులన్నీ ఈ మంటలో దగ్ధమయ్యి మంచి జరగాలనే ఉద్దేశంతో ఆవు పేడలు పిడకలుగా చేసి భోగి మంటలు వేసేస్తారు. ఇంట్లో ఉన్న పాత వస్తువులు పనికిరానివి ఈ మంటల్లో వేసి దగ్ధం చేస్తారు. తద్వారా తమ గృహాలు కొంగొత్తగా వెలిగిపోవాలని ఆకాంక్షిస్తారు. భోగి రోజున చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. చిన్నపిల్లలకు తలంటి స్నానం చేయించి నూతన వస్త్రాలు ధరింపచేసి రేగిపళ్ళు పూలతో తలపై పోస్తారు. ఈ విధంగా చేయడం ద్వారా చిన్నపిల్లలకు గల దిష్టి తొలగింప చేయవచ్చునని భావిస్తారు. భోగి పండుగ రోజు ఇండ్ల ముందు మహిళలు గొబ్బెమ్మలు పెట్టి గొబ్బి పాటలు పాడారు. అమ్మా ఆయన కనబడాలి. చూడు ఇరగవరం మండలం కొత్తపాడులో నిర్వహించిన కోడి పందాలను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తిలకించారు. తెలుగువారు సాంప్రదాయబద్ధంగా జరుపుకునే సంక్రాంతి పండుగలో కోడి పందాలు ఒక భాగమని మంత్రి అన్నారు. అనాది కాలం నుండి ఈ కోడి పందాలు సాంప్రదాయ కళగా వస్తోందని అన్నారు. మంత్రి కోడి పందాలను ఆసక్తిగా తిలకించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు అప్రజాస్వామ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక జీవోలను విడుదల చేసిందని పేర్కొంటూ జీవో కాపీలను తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు కారుమూరి రాధాకృష్ణ భోగి మంటల్లో వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4.5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి కీడు తొలగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులు నింపాలని, ఈ సంక్రాంతి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త శోభ రావాలని అన్నారు. వచ్చే సంక్రాంతికి రాష్ట్రంలో ఒక మంచి పరిపాలనలో ఒక మంచి నాయకత్వంతో ఈ రాష్ట్రం ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఒక మంచి ప్రభుత్వం ఏర్పడి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ వెంకట సుధాకర్, బస్వ రామకృష్ణ, తమరపు రమణమ్మ, వెంకటకృష్ణ, ఉమ్మి రాంబాబు, గుబ్బాడ శ్రీనివాస్, తాతపూడి మారుతీరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా 4.5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి కీడు తొలగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులు నింపాలని ఈ సంక్రాంతి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త శోభ రావాలని వచ్చే సంక్రాంతికి ఒక మంచి రాష్ట్రంలో ఒక మంచి పరిపాలనలో ఒక మంచి నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళాలని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. 4.5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలన దుర్మార్గమైనటువంటి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి కేవలం కక్షపూరిత రాజకీయాలతో అభివృద్ధిని అటకెక్కించి ఈరోజు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితి మనందరం కూడా చూడొచ్చు. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా కుంగతీసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అటు సంక్షేమాన్ని కూడా పూర్తిగా అమలు చేయకుండా అరకొర సంక్షేమాన్ని అమలు చేసి మోసగారి సంక్షేమాన్ని అమలు చేసి ప్రజలందరినీ కూడా ఈరోజు మోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ 5 సంవత్సరాల్లో ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని వేధించడం, అరెస్ట్ చేయటం ఇదే పనిగా పెట్టుకుని జీవో 1 తీసుకొచ్చి కనీసం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు గొంతు విప్పడానికి కూడా ఈరోజు నిర్బంధాలు సృష్టించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు జీవో 1 కాపీలు కానీ అలాగే ఈ ప్రభుత్వ వైఫల్యాలు కానీ వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు కానీ ఇవన్నీ కూడా ఈరోజు భోగిమంటల్లో ఈరోజు అన్నీ కూడా ఈరోజు భోగిమంటల్లో వేసి దగ్ధం చేసి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి కీడు తొలగాలని ఈరోజు ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. అన్ని విధాలుగాను కూడా మరలా రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఒక మంచి ప్రభుత్వం ఏర్పడి ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకి మన యువత భవిష్యత్తు ముఖ్యంగా కాపాడే విధంగా ఈరోజు యువత అంతా కూడా నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి యువతని మరలా ఒక భరోసా కల్పించే విధంగా రాబోయే రోజుల్లో నూతన ప్రభుత్వంలో పనిచేసే విధంగా ఈరోజు అన్ని విధాలుగాను కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ శ్రీ ఆండాల్ గోదాదేవి తిరుకల్యాణ మహోత్సవం తణుకులో ఘనంగా నిర్వహించారు. తణుకు హౌసింగ్ బోర్డు కాలనీలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కోదండరామస్వామి ఆలయంలో ధనుర్మాస మహోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా ఈ కళ్యాణ మహోత్సవం ఉదయం 10 గంటలకు డాక్టర్ గన్నవరపు శంకర్ శర్మ, వాడపల్లి చక్రపాణి ఆచార్యుల బ్రహ్మోత్సవంలో ఆలయ అర్చకులు గోవర్ధనం రవి సత్యకుమార్ పర్యవేక్షణలో గోదాదేవి రంగనాథుల కళ్యాణ ఘట్టం అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. కార్యక్రమంలో హౌసింగ్ బోర్డు రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు అత్తమూరి వెంకటరెడ్డి, పిపి రంగరాజన్, ఉపాధ్యక్షులు బొల్లిపల్లి ప్రభాకర్ రావు, కోశాధికారి పైడిముక్కల వెంకటేశ్వరరావు, కన్వీనర్ ఎన్ రామిరెడ్డి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. తణుకు శ్రీ చిట్టూరింద్రయ్య మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఆదివారం వాకాష్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సభ్యులు భోగి మంటలు వేశారు. స్థానికంగా ఉన్న ఎండిన చెట్లను తీసుకొచ్చి భోగి మంట రాజేసి భోగి పిడకలు వేసి శాస్త్రోత్సవంగా భోగి మంటలు వేసి సందడి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన భూ యాజమాన్య హక్కుల చట్టం రైతాంగ వ్యతిరేకం, ప్రజా వ్యతిరేకమని, ఆ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. ఆదివారం తణుకు సిపిఐ ఆఫీస్ రోడ్లో భూ యాజమాన్య హక్కు చట్టం 512 నంబర్ జీవో పత్రులను సిపిఐ నాయకులు భోగి మంటలు వేసి దహనం చేశారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ ప్రమాదకరంగా ఉన్న ఈ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని అన్నారు. ఈ చట్టంతో గత 100 ఏళ్లుగా ఎలాంటి రికార్డు లేని భూముల్లో చెట్టు పుట్ట బాగు చేసుకుని వేలాది ఎకరాల్లో సాగు చేసుకుంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద రైతులు ఈ భూముల నుంచి నెట్టివేయబడతారని అన్నారు. 90 సంవత్సరాల తర్వాత ఇప్పుడు జరుగుతున్న సర్వే గైడెన్స్ పరిశీలిస్తే సరైన టైటిల్ లేని భూములను, అసలు టైటిలే లేని భూములు గుర్తించి
వాటిని ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కార్పొరేట్ ల్యాండ్ అథారిటీ కిందకు తెచ్చి ఎలాంటి అడ్డంకులు లేకుండా కార్పొరేట్ కంపెనీలకు భూముల్ని ట్రాన్స్ఫర్ చేసే వ్యవస్థను తీసుకురావడమే ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. ఈ చట్టం సామాన్య పేద మధ్యతరగతి ప్రజలకు వ్యతిరేకమని, ఈ చట్టం రద్దుకు ప్రతి ఒక్కరు ఉద్యమించాలని కోరారు. సిపిఐ తణుకు పట్టణ కార్యదర్శి బొద్దని నాగరాజు మాట్లాడుతూ దేశంలో ఎక్కడ అమలు లేని ఈ చట్టం రాష్ట్రంలో అమల్లోకి తేవడం దురదృష్టకరమని అన్నారు. తక్షణమే ప్రజా వ్యతిరేక చట్టం రద్దు చేయాలని అన్నారు. ఏపీ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కె పుష్పకుమారి, డివిఎన్ హనుమంతరావు, అప్పారావు, నూనె రాధాకృష్ణ, శ్రీనివాస్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా వ్యతిరేక భూ యజమాని హక్కు చట్టాన్ని, రైతు వ్యతిరేక భూ యజమాని హక్కు చట్టాన్ని, రైతు వ్యతిరేక భూ యజమాని హక్కు చట్టాన్ని జిందాబాద్ సిపిఐ, సిపిఐ, సిపిఐ రద్దు చేయాలి. ప్రజా వ్యతిరేక భూ హక్కు చట్టాన్ని. తణుకు మండలం పేతల్లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 హిజ్రాలు గాయపడ్డారు. ఆటోలో ఉండ్రాజుల మండలం వడ్లూరు వైపు వెళ్తున్న వీరిని ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో బోల్తా కొట్టడంతో వాహనంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మండపాకలో ఎర్రమిల్లి బలుసువారి వీధిలో భోగి పండుగలో భాగంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేసి పిల్లలకు భోగి పళ్ళు పోశారు. మహిళలు ఆడిపాడారు. సాంప్రదాయ దుస్తులు ధరించి పిల్లలు పెద్దలు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. వదిలే రేలంగి కేతవారిపాలెంలో గ్రామ నాయకులు దొమ్మిడి భాస్కర్రావు, పాలా భూషణం, కేతా శ్రీనివాసరావు, వీరవల్లి సింహాద్రి గ్రామ నాయకుల ఆధ్వర్యంలో 50 మంది యువకులు మహిళలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు ఆర్మిల్ రాధాకృష్ణ పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆర్మిల్లి మాట్లాడుతూ యువత జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు బాగు చేస్తాడని ఎంతో ఆశలతో ఎదురు చూసి నిరుత్సాహంతో ఉన్న యువత చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే భవిష్యత్తు బాగుంటుందని నమ్మి పార్టీలో చేరారని అన్నారు. కార్యక్రమంలో దొమ్మిడి భాస్కర్రావు, పాల భూషణం, ఏడుకొండలు, అప్పన్నస్వామి, కేతా శ్రీనివాసరావు, వీరవల్లి సింహాద్రి, మానే భాస్కర్రావు, సీలి అశోక్, జనసేన పార్టీ నాయకుడు మంగిన శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలకు, మహిళలకు, యువకులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు భోగి పండుగ సందర్భంగా కేతవారిపాలెం యువత అంతా కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుని ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు పెద్దలందరికీ కూడా ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే యువత అందరికీ కూడా ఈరోజు ఎవరైతే స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు వచ్చారో వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పేరు పేరున కూడా. మనందరం కూడా ఈరోజు రాబోయే 100 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఒకటే ధ్యేయంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాక్షస ప్రభుత్వాన్ని దించి క్రూరుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని తరిమివేసే విధంగా, మరలా రామరాజ్యాన్ని నిర్మించే విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం, జనసేన ప్రభుత్వాన్ని మనందరం కూడా ఏర్పరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మరలా ఒక మంచి ప్రభుత్వం ఏర్పడి ఈ రాష్ట్రం అన్ని విధాలుగాను కూడా అభివృద్ధి చెందే విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలని రెండూ కూడా సక్రమంగా అమలు చేసే సమర్థత ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు చిన్న బ్రేక్.